విజయనగరం అనే ఊరిలో అగ్రజుడు అనే ఒక పెద్ద జమీందారు ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుండి చదువంటే అస్సలిష్టం ఉండేది కాదు. నాన్నా, నేను చదువుకోను నాన్నా, నాకు చదువంటే అస్సలు ఇష్టం లేదు. అగ్రజ, నా మాట వినురా. ఇదిగో, నాకు చదువు లేకనే ఎంత ఆస్తి ఉన్నా కూడా ఇంకా ఏ ఊర్లోనే ఉండిపోయాను. అదే నువ్వు చదువుకున్నావనుకో, దేశ విదేశాలు తిరిగి నువ్వు గొప్ప పేరు సంపాదించుకోవచ్చు. నాన్నా, దేశ విదేశాలు తిరగాలంటే చదువెందుకు చెప్పు? చేతి నిండా డబ్బుంటే చాలు, మనం ఏ దేశమైనా కూడా తిరగచ్చు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అగ్రజ అంటూ తలపట్టుకునేవాడు అగ్రజుడి నాన్న. అలా కొంతకాలం గడిచిన తర్వాత అగ్రజుడి నాన్నగారు చనిపోయారు. అందువల్ల అతనికి ఎంతమాత్రం కూడా చదువుకోకుండా గాలికి తిరుగుతూ పెద్దవాడైపోయాడు. అగ్రజుడి దగ్గర వేమన అనే ఒక దివాన్ పనిచేస్తూ ఉండేవాడు. అతనే అగ్రజునికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు చూస్తూ ఉండేవాడు. ఏంటి వేమన గారు, ఈసారి మన పంట లాభాలెంతొచ్చాయి అని అగ్రజుడు అడగగా వేమన తన దగ్గర ఉన్న పెద్ద పుస్తకం తీసి ఏవో లెక్కలు వేస్తూ, అయ్యా అగ్రజుడు గారు, పోయినేడాది మన వరి పంటకు 10,000 వరహాలొస్తే ఈసారి 11,000 వరహాలొచ్చాయి. అంటే లాభం వచ్చిందని చెప్తున్నారా, లేక నష్టం వచ్చిందని చెప్తున్నారా వేమన గారు? మీకు తెలుసు కదా, నాకీ లెక్కలవి ఏమీ తెలియదని. అయ్యా, మీకు నష్టం వస్తుందా చెప్పండి? అక్షర సత్యంగా లాభమే వచ్చిందండి. మీ చేతిలో ఏముందో గాని మీరు పట్టిందల్లా బంగారమే అవుతుందయ్యా అని వేమన చెప్పాడు. ఆ మాటలకు అతను చాలా సంతోషించి, వేమన గారు, మీరు నా చిన్నప్పటి నుండి నా వ్యాపార లావాదేవీలు చూస్తూ ఉన్నారు గాని ఒక్కసారి కూడా మీరు నాకు నష్టాన్ని మాత్రం చూపించలేదు. అందుకే మీ పని పట్ల నేను సంతోషించి ఇక నుండి మీ జీతాన్ని పెంచుతున్నాను అని చెప్తాడు. దానికి వేమన చాలా సంతోషిస్తూ, చాలా సంతోషమయ్యా. అలాగే ఈ నెల మీ ప్రయాణ ఖర్చులు ఇంకా మీ భోజనాలకి అంటూ వేమన ఇంకా ఖర్చుల గురించి చెప్పబోతూ ఉండగా మధ్యలో అగ్రజుడు అడ్డుపడతాడు. వేమన గారు, ఈ ప్రయాణ ఖర్చులు, భోజనాల ఖర్చులు అని మీరు నాకు చెప్పినా కూడా నాకు అర్థమవుతుందా చెప్పండి? మీరెన్ని చెప్పినా చెవిటివాడి ముందు శంఖ ఊదినట్టే ఉంటుంది తప్ప నాకు ఒక్క ముక్క అర్థం కాదు. ఇవన్నీ మీరే చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు అగ్రజుడికి చదువు రాదని తెలుసుకున్న ఒక దొంగ ఒక లేఖ రాసుకుని వేమన లేని సమయం చూసి అతని దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, నా పేరు శేషం. నేను మీ బంధువులూరైన జనక అనే గ్రామం నుంచి వచ్చాను. అక్కడ నివసిస్తున్న మీ బావమరిది గారు మీకు ఈ లేఖనివ్వమని చెప్పారు అంటూ ఆ దొంగ తను రాసిన ఆ లేఖను అగ్రజుడికి ఇచ్చాడు. అప్పుడతను ఆ లేఖను పరీక్షగా చూస్తూ ఉన్నాడు. ఎవరితను? నాకు చదువు రాదని తనకి తెలీదా ఏంటి? సమయానికి వేమన కూడా ఎక్కర్లేడు. సరే, కొద్దిసేపు చదువొచ్చిన వాళ్ళ ఉందాం అని అనుకుంటూ ఆ లేఖనే చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దొంగ తనలో తాను నవ్వుకుంటూ ఉన్నాడు. అయ్యా, మీరు ఈ లేఖను చదవగానే మీరు నాకేదో ఇస్తారు, అది వెంటనే తీసుకురావాలని చెప్పారండి మీ బావమరిది గారు అంటూ కావాలనే ఆ దొంగ చెప్పాడు. ఆ మాటలకు అగ్రజుడు వెంటనే ఆలోచనలో పడిపోయాడు. ఏంటి, నేనీ లేఖను చదవగానే ఇతనికేమిస్తాను? ఈ లేఖలో అంత ముఖ్యమైన విషయం ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. అవునవును, ఈ లేఖలో కూడా అదే ఉంది. ఇంతకీ నీకు చదవచ్చా? చూస్తే అసలు చదువు సంజయ్ లేని వాళ్ళ ఉన్నావు. నిన్నెలా నమ్మేది? ఏది, ఒకసారి లేఖను చదువు అంటూ అగ్రజుడు అతనికి లేఖనిచ్చాడు. అప్పుడు ఆ దొంగ తను అనుకున్న విధంగానే అవుతుంది అని లోపల సంతోషిస్తూ ఉన్నాడు. ఇక ఆ దొంగ ఆ లేఖను చూసి చదవడం మొదలుపెట్టాడు. బావగారు, నేనిక్కడ పెద్ద చిక్కులో పడ్డాను. నాకు అత్యవసరంగా 1,000 వరహాలు పంపించగలరు? మీకు ఈ లేఖనిస్తున్న అతను నాకు చాలా నమ్మకమైన వ్యక్తి. అతనితో మీరు 1000 వరహాలు పంపించండి అంటూ చదవడం ముగించాడు ఆ దొంగ. దొంగ చదివిందంతా విన్న అగ్రజుడు, ఏంటి, నా బావమరిదికి 1000 వరహాలు కావాలా అంటూ వెంటనే తన గదిలోకి వెళ్లి కొన్ని వరహాలు ఉన్న మూటను తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు. నువ్వీ వరహాల మూటను తీసుకెళ్లి వెంటనే కష్టాల్లో ఉన్న నా బావమరిదికివ్వు అని చెప్పాడు. ఇక దొంగ సంతోషంగా
ఆ మూటని తీసుకుని వెళ్లబోతూ ఉండగా అప్పుడే వేమన అక్కడికి వచ్చాడు. దొంగ చేతిలో ఉన్న ఆ వరహాల మూటను చూసి అతన్ని ఆపేశాడు. అయ్యా జమీందారి గారు, ఇతనికి వరహాల మూట ఇచ్చింది మీరేనా? అవును వేమన. అంటూ జరిగిన విషయమంతా వేమనకు వివరించి చెప్పాడు. అదంతా విన్న వేమన ఇందులో ఏదో తప్పుంది అని గ్రహించాడు. ఏదండి, ఒకసారి ఆ లేఖను నాకివ్వండి అని అడిగి ఆ లేఖను తీసుకుని చదివాడు. అందులో అతను చెప్పిందే ఉంది. అయినా కూడా వేమనకి ఏదో సందేహం కలిగింది. వెంటనే వేమన ఆ దొంగకి ఒక కాగితం ఇచ్చి, ఏది, ఒక్కసారి ఈ కాగితం మీద మీ పేరు రాయండి అని అడిగాడు. ఆ దొంగ వేమన చెప్పిన విధంగానే రాశాడు. అప్పుడు ఆ లేఖలో ఉన్న రాత ఇతని రాత రెండూ కూడా ఒకేలా ఉన్నాయి. జమీందారు గారు, ఇతను పెద్ద దొంగండి. మిమ్మల్ని మోసం చెయ్యాలని చూశాడు. మీ బావమరిది గారు బాగా చదువుకున్నారు. ఇప్పటి వరకు ఏ లేఖైనా సరే వారే రాసి పంపేవారు. ఈ రాత అతనిది కాదు, ఇతనే రాసి తీసుకొనొచ్చాడు అని చెప్పాడు. ఆ మాటలకి అక్కడే ఉన్న దొంగ పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అతన్ని పట్టుకుని జమీందారు శిక్షించాడు. అయ్యా, అందుకే మిమ్మల్ని చదువుకోమని చెప్పాను. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. అబ్బా వేమన, మళ్ళీ మొదలుపెట్టావా? అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు జమీందారు. ఇలా ఉండగా పట్నం నుండి అజేయుడు అనే అగ్రజుడు మిత్రుడొచ్చాడు. అతన్ని చూసిన ఆనందంలో అగ్రజుడు అతనికి చాలా మర్యాదలు చేసి అతన్ని కొన్ని రోజులు తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆహా, ఈ అగ్రజుడు చదువుకోలేకపోయినా కూడా ఎంత విలాసవంతమైన జీవితం కొనసాగిస్తున్నాడు. ఎలా అయినా సరే ఈ అగ్రజుడి ఆస్తంతా కైవసం చేసుకోవాలి అని అనుకుంటూ అందుకు తగిన పథకాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకరోజు జ్వరంతో వేమన పనిలోకి రాకపోవడంతో, అగ్రజ, ఈ వేమన నీకు చాలా నమ్మకమైనవాడు అని చెప్తున్నావు గదా. ఏది, ఒక్కసారి నీ లావాదేవీల పుస్తకమివ్వు, నేను చూస్తాను అని అడుగుతాడు. అగ్రజుడు నవ్వుతూ వెళ్లి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి అజేయునికి ఇచ్చాడు. అజేయుడు ఆ పుస్తకం ముందు పెట్టి ఏవో లెక్కలు వేస్తూ ఉన్నాడు. మిత్రమా, వేమన నాకు ఎంతో నమ్మకమైన వ్యక్తి. అందులో ఏ తప్పు ఉండదు. అలా అని నువ్వు మోసపోతున్నావు అగ్రజ. ఆ వేమన పచ్చి మోసగాడు. నీకు రూపాయి లాభం వచ్చిందని చెప్పి మిగతా రూపాయి లాభాన్ని తన జేబులో వేసుకున్నాడు అంటూ అజేయుడు వేమన మీద లేనిపోని మాటలు కల్పించి చెప్పాడు. దాంతో అతని మాటలు నమ్మిన ఆ జమీందారు కోపంతో వేమనని ఊరు నుండి తరిమేశాడు. దాంతో తన పథకం పారిందని అజేయుడు చాలా సంతోషించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి, అజయ్య, ఈసారి వ్యాపారాల్లో ఎంత లాభం వచ్చింది అని అడుగుతాడు. అజేయుడు ఏవో లెక్కలు వేశాడు. ఏం లాభం వచ్చింది అగ్రజ, అంతా నష్టమే అంటూ అన్ని వ్యాపారాల్లో నష్టమే చూపించాడు. దాంతో అగ్రజుడు, వ్యాపారాలన్నాక లాభ నష్టాలు సమానమే, నువ్వేం భయపడకు అని చెప్పాడు. ఆ తర్వాత కూడా అలానే అజేయుడు అన్నింట్లో నష్టాలు చూపించి సొమ్మంతా తన జేబులో వేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు కొన్ని దస్తావేజులు తీసుకుని వచ్చి, మిత్రమా, మనం పక్కూర్లో పెద్ద స్థలం కొన్నాం. నువ్వు వీటిపై సంతకం చేస్తే చాలు అని చెప్పాడు. అగ్రజుడు వాటిపై వేలిముద్ర వేశాడు. కొంతకాలం తర్వాత అజేయుడు అన్ని వ్యాపారాల్లో నష్టం మాత్రమే చూపిస్తున్నాడు అని అనుకుని, అజయ్య, ఇక నీ సేవలు మాకు చాలు. నీ స్థానంలో నేను వేరే అతన్ని నియమిస్తున్నాను. నీకు వ్యాపారాలు చూడ్డం సరిగా రావటం లేదు అనుకుంటున్నాను అని చెప్పాడు. దాంతో అజేయుడు పెద్దగా నవ్వాడు. ఏంటి, నా స్థానంలో వేరే వాళ్ళని పెడుతున్నావా? అసలు ఆ అధికారం నీకెక్కడిది? ఈ ఇల్లు, ఈ ఆస్తులు అన్నీ నావి. ఇదిగో నువ్వు నాకు రాసిచ్చిన ఈ ఆస్తి తాలూకా పత్రాలు, నువ్వే నాకు రాసిచ్చినట్టుగా దస్తావేజులు అంటూ అగ్రజుణ్ణి మోసం చేసి తన వేలిముద్ర వేసిన వాటిని చూపించాడు. స్నేహితుడివి అని దగ్గరికి తీస్తే నన్నే వెన్నుపోటు పొడిచావా అంటూ అగ్రజుడు అజేయుని మీద తిరుగుబాటు చేయగా అజేయుడు అగ్రజుడిని తన మనుషులతో కొట్టించి బయటకి పంపించేశాడు. దాంతో అగ్రజుడు బాధగా ఊరు విడిచి పక్కూర్లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న వేమన అగ్రజుడిని చూసి వివరాలన్నీ తెలుసుకున్నాడు. వేమన, నన్ను క్షమించు. నీ నమ్మకాన్ని అవమానించి నిన్ను దూరం చేసుకున్నాను అంటూ బాధపడ్డాడు. అప్పుడు వేమన, అయ్యా, ఇందులో మీ తప్పేమీ లేదు. చూశారా, మీరు చదువుకోకపోవటం వల్ల ఎంతటి గడ్డు పరిస్థితులొచ్చాయో. అయినా మీరేమీ బాధపడకండి. మీ స్నేహితుడు దుర్బుద్ధి తెలిసే
అసలు దస్తావేజులన్నీ నా దగ్గర నేను పెట్టుకున్నాను. అంటూ మళ్లీ వేమన తనకున్న తెలివితేటలతో అజేయుడికి శిక్ష పడేలా చేసి ఆ ఆస్తిని మళ్లీ అగ్రజుడికొచ్చేలా చేశాడు. అప్పుడు అగ్రజుడు చదువు విలువ తెలుసుకుని ఆ వయసులో చదువుకోవడం మొదలుపెట్టాడు. అంతేకాక అందరికీ ఉచితంగా పాఠశాలలు కూడా కట్టించాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. దేవీపట్నం అనే ఊరిలో శివ అనే వ్యక్తి ఉండేవాడు. శివకి మతిమరుపు చాలా ఎక్కువ. శివ, నేను పొలానికి వెళ్తున్నాను. ఇదిగో మధ్యాహ్నం నువ్వు ఈ డబ్బాలో నాకు ఇంకా మీ అన్నయ్యకి ఇద్దరికి భోజనం తీసుకొనిరా. మర్చిపోబాకు శివ, గుర్తుపెట్టుకోవాలి. అలాగే అమ్మా, నువ్వెళ్ళు. నేను మీ ఇద్దరికి భోజనం తీసుకొని వస్తాను కదా. శివ అమ్మాయిన కమల పొలానికి వెళ్ళిపోయింది. అక్కడ రఘు అమ్మని చూసి, అమ్మా, అదేంటి ఒట్టి చేతులతో వస్తున్నావు? భోజనం తీసుకురాలేదా? లేదు రఘు, భోజనం ఇప్పుడు తీసుకొని వస్తే ఈ ఎండకి మధ్యాహ్నం వరకు పాడైపోతుంది. అందుకే శివని భోజనం తీసుకొని రమ్మని చెప్పి వచ్చాను. అమ్మా, పోయి తమ్ముడికి ఈ పని అప్పచెప్పావా? వాడికి నువ్వు చెప్పిన విషయం ఎప్పుడు గుర్తుండాలి? వాడిప్పుడు మనకి భోజనం తీసుకురావాలి. ఈరోజు మనం పస్తులుండాల్సిందే. అలాంటిదేమి ఉండదులేరా, ఆడికి మరీ చెప్పొచ్చాను కదా. సరే అమ్మా, చూద్దాం. కమలా రఘు ఇద్దరూ పనిచేసి చేసి బాగా అలసిపోయారు. మధ్యాహ్నం దాటిపోయింది. వారికి కడుపు ఆకలితో పిండేస్తుంది. అమ్మా, నేను చెప్పాను కదా వాడికేది గుర్తుండదని. ఇప్పుడు చూడు, అసలు వాణ్ణి నమ్మి భోజనం తీసుకురాకుండా ఉన్నా. అయ్యో, వాడి చిన్న విషయం కూడా మర్చిపోతాడని నేను అనుకోలేదురా. ఉండు, నేనెళ్ళి భోజనం తీసుకుని వస్తాను. అమ్మా, ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళొచ్చేలోపు సాయంకాలం అయిపోతుంది గాని ఈ పని కూడా చేసుకుని ఇంటికెళ్దాంలే. అలా ఇద్దరు తల్లి కొడుకులు ఆకలితోనే పనిచేసి సాయంకాలం ఇంటికి వెళ్లిపోయారు. ఇంటి దగ్గర శివ చక్కగా తన స్నేహితులతో ఆటలాడుకుంటూ ఉన్నాడు. అది చూసి కమల చాలా కోపంగా శివ దగ్గరకు వెళ్లి, శివ, నేను నీకేం చెప్పాను? మధ్యాహ్నం అన్నయ్యకి నాకు భోజనం తీసుకుని రమ్మని చెప్పానా లేదా? మరి తేకుండా ఇక్కడ ఆటలాడుకుంటున్నావా? అమ్మా, నాకెప్పుడు చెప్పావు నువ్వు భోజనం తీసుకురమ్మని? చెప్పలేదా అంటూ శివని కొడుతూ ఉంది కమల. శివ ఏడుస్తూ ఉన్నాడు. రఘు మధ్యలో వెళ్లి తన తల్లి కమలని ఆపి, అమ్మా, వాణ్ణెందుకు కొడుతున్నావు అమ్మా? పాపం వాడేం చేస్తాడు? వాడేం కావాలని చేయలేదు కదా. వాడికున్న మతిమరుపు వల్ల మర్చిపోయాడు. రఘు శివని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. అయ్యో, ఎంత మతిమరుపున్నవాడు నేనెక్కడా చూడలేదు. అలా శివ ప్రతి పనిని మర్చిపోతూ ఉంటాడు. ఒకరోజు శివకి చదువు చెప్పే టీచర్ కమల దగ్గరికొచ్చి, అమ్మా, మీ అబ్బాయి శివ నిన్న స్కూల్కి రాలేదెందుకమ్మా? నిన్న అసలే పరీక్షలు జరుగుతున్నాయి కదా. అయ్యో అవునండి, నిన్న వాడిని స్కూల్కి వెళ్ళమని చెప్పి నేను పొలం పనికెళ్ళిపోయానండి. అవునా అమ్మా? ఏది శివ ఇంట్లో ఉంటే కాస్త పిలవండి. శివా బయటికి రా. వస్తున్నానమ్మా. శివా, నిన్న క్లాస్కి ఎందుకు రాలేదు? టీచర్, నిన్న సండే కదా టీచర్. నిన్న సండేనా? చూశారమ్మా, అది మీ వాడి తెలివి. నిన్న చెప్పిన పాఠం ఈరోజు గుర్తుకుండదు. నిన్నటిది కాదు, 10 నిమిషాల ముందు చెప్పిన పాఠం కూడా గుర్తుకు రాదమ్మా మీ వాడికి. నాకు తెలిసి మీ వాడిని చదివించడం ఒట్టి దండగ ఖర్చు. నా మాట విని చదువు మాన్పించండి. కాస్త మీకు ఆ డబ్బులైనా మిగులుతాయి కదా అని చెప్పి ఆ టీచర్ వెళ్ళిపోయాక పాపం కమల చాలా బాధపడిపోయింది. అయ్యో దేవుడా, నేనే పాపం చేశానని నా బిడ్డకి తండ్రి శాపం ఇచ్చావు అంటూ ఏడుస్తూ ఉంది. ఒకరోజు రఘుకి మంచి పెళ్లి సంబంధం వచ్చింది. కాని రఘు మాత్రం చేసుకోను అని పంపించేశాడు. రఘు, ఎందుకురా బంగారు లాంటి సంబంధాన్ని వద్దని ఎల్లగొట్టావు? కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటే చూడాలనుంది. అమ్మా, నాకు పెళ్ళైతే నీ తర్వాత శివనెవరు చూసుకుంటారు? నాకు పెళ్ళైన తర్వాత శివకి పెళ్ళవ్వకపోతే నాకొచ్చే భార్య శివని చూసుకుంటుందా? చెప్పమ్మా. అందుకే శివకి పెళ్ళయ్యే వరకు నేను కూడా పెళ్లి చేసుకోనమ్మా. కమల ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా రఘు వినలేదు. ఆ తర్వాత కమల శివకి మతిమరుపు నయం చేయించాలని ఎంతోమంది వైద్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళింది. శివ, ఇదిగో ఈ బొమ్మ కనిపిస్తుంది గదా, ఇది సింహం. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో. 1 నుండి 10 వరకు లెక్కబెట్టు. శివ వైద్యుడు చెప్పినట్టుగా
1 నుండి 10 లెక్కబెట్టిన తర్వాత శివ, ఇప్పుడు నీ కళ్ళు తెరు. శివ మెల్లిగా కళ్ళు తెరిచాడు. శివ, ఇప్పుడిందులో పులి ఏది, సింహం ఏది? శివ పులిని సింహమని, సింహాన్ని పూలని చెప్పాడు. వైద్యుడు ఎన్ని రోజులు అలా చెప్పినా కూడా శివ మాత్రం రోజు అలానే చెబుతూ ఉన్నాడు. దాంతో ఇక శివ మతిమరుపు పోగొట్టడం ఆ వైద్యుడి వల్ల కాలేక, అమ్మా, నేను ఎంతో మందిని చూశాను గాని మీలాంటి వాణ్ణి మాత్రం నేనింతవరకు చూడనే లేదు. మీవాడి మతిమరుపును పోగొట్టటం నా వల్ల కానే కాదమ్మా. మీ అబ్బాయిని ఇక తీసుకుని వెళ్ళండి అంటూ వైద్యుడు శివని పంపించేస్తాడు. అలా కమల ఎంతమంది వైద్యుల దగ్గరకు శివని తీసుకుని వెళ్ళినా కూడా శివలో ఏ మార్పు రాలేదు. చివరికి ఏమీ చేయలేక శివని ఇంట్లోనే పెట్టుకుంది. నాన్న రఘు, వాడి మతుమరుపుని నయం చేయడం ఎవరి వల్ల కాలేదు. వాడి కోసం నువ్వు ఎన్ని రోజులని పెళ్లి చేసుకోకుండా ఉంటావు చెప్పు. వాడికైనా పెళ్లి చేద్దామంటే అసలు వాడి గురించి తెలిసి ఎవరో కూడా అమ్మాయినివ్వడానికి ముందుకు రావడం లేదు అంటూ కమల బాధపడుతూ ఉంది. అమ్మా, ఒక పని చేద్దాం. ఈ ఇల్లు, మన భూమి అంతా శివ పేరు మీద రాసేద్దామమ్మా. నేను ఏ పని చేసైనా కూడా బ్రతకగలను. కాని వాడలా కాదు కదమ్మా. రఘు నిర్ణయాన్ని కమల ఏమాత్రం అంగీకరించలేదు. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామానికి ఒక సాధు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమ కలవాడు. ఈ విషయం తెలుసుకున్న కమల శివని తీసుకుని ఆ సాధువు దగ్గరకు వెళ్ళింది. అయ్యా, నా పేరు కమల. ఇదిగో వీడే నా కొడుకు శివ. వీడుకున్న మతిమరుపును పోగొట్టడం కోసం నేను తిరగని దేశం లేదు, చూపించని వైద్యుడు కూడా లేడు. మీరే ఎట్టయినా సరే నా కొడుకు యొక్క మతిమరుపును పోగొట్టాలి అని వేడుకుంది కమల. అప్పుడు ఆ సాధువు శివని కొద్దిసేపు నిశితంగా పరిశీలించి, అమ్మా, మీ అబ్బాయిని ఒక నెల రోజుల పాటు నా దగ్గరే వదిలి వెళ్ళండి. మళ్ళీ నెల రోజుల తరువాతే రండి. అప్పటికి మీ కుమారుడి మతిమరుపు పూర్తిగా నయమవుతుంది అని చెప్పగానే కమల ఎంతో సంతోషపడింది. చాలా సంతోషం స్వామి. ఇదిగో వీణ్ణి ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను. శివ, సాధు చెప్పినట్టుగా నడుచుకో. కమల శివని సాధు దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. సాధువు శివని తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. శివ, అదిగో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఆ చెట్టు యొక్క 7 పువ్వుల్ని తీసుకొచ్చి నాకివ్వు. ఆ చెట్టుకి ముల్లులుంటాయి. ముల్లులు గుచ్చుకోకుండా తీసుకునిరా. అలాగే స్వామి. శివ వెళ్లి ఆ చెట్టుకున్న పువ్వులు తెంపుతూ ఉన్నాడు. కాని శివ చేతికి మాత్రం ముల్లులు గుచ్చుకొని రక్తం వస్తూ ఉంది. శివ ఆ పువ్వులని సాధువుకిచ్చాడు. నీకేం చెప్పాను? ముల్లులు గుచ్చుకోకుండా తీసుకుని రమ్మన్నాను కదా. ముల్లులు గుచ్చుకోకుండా ఆ పూలను తెంచటం కష్టం కదా స్వామి. అసలే ఆ చెట్టు చాలా విషపూరితం. ఆ ముల్లులు గుచ్చుకోవటం వల్ల ఇప్పుడు నీ దేహంలో కూడా ఆ విషం వెళ్ళింది అని చెప్పగానే శివ భయపడుతూ, అయ్యో స్వామి, నాకీ విషయం ముందే ఎందుకు చెప్పలేదు స్వామి? ఎలా అయినా సరే నన్ను కాపాడండి స్వామి అంటూ శివ ఆ సాధువు కాళ్ళపై పడ్డాడు. శివ, దీనికి ఒక్కటే పరిష్కారం. నువ్వు ఒక నెల రోజుల పాటు ఆ ముళ్ళున్న చెట్టు నుండి 13 పూలను కోసి అదిగో అక్కడున్న అమ్మవారి ముందు పెట్టి ఆమెను నిష్టగా పూజించు. 101 ప్రదక్షిణలు చేసి అటు పిమ్మట ఇదిగో ఈ మామిడి ఆకుల్ని 11 తెంచి ఆ మాతకు అలంకరించి ఇదిగో ఇందులో ఉన్న ద్రవాన్ని తీసుకొని నేను చెప్పిన మంత్రం 11 సార్లు చెప్పాలి. అలా నెల రోజుల పాటు చేస్తే నీ ఒంట్లోని విషం మొత్తం బయటకు వెళ్ళిపోయి నువ్వు బ్రతుకుతావు. ఇందులో చిన్న తప్పు జరిగినా నిన్నెవ్వరూ కాపాడలేరు. అలాగే స్వామి. ఆ మరుసటి రోజు నుండి శివ ఉదయాన్నే లేచి స్నానం చేసి ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోకుండా పూలు కోసి అమ్మవారి ముందు పెట్టాడు. మామిడాకుల్ని తెంచి అమ్మవారికి అలంకరించాడు. మంత్రం ఉచ్చరిస్తూ సాధువిచ్చిన ద్రవాన్ని తాగుతూ ఉన్నాడు. ఇవన్నీ ఒక్కరోజు కూడా మర్చిపోకుండా తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాడు. అదంతా గమనిస్తూ ఉన్నాడు సాధువు. నెల రోజుల తర్వాత కమల శివని చూడ్డానికొచ్చింది. అయ్య సాధువుగారు,
మా అబ్బాయి మతిమరుపు నయమయ్యిందా? నేను చెప్పటం ఎందుకమ్మా, మీ వాడి మాటల్లోనే విను. శివ తన అమ్మని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మా, ఏమైందో తెలుసా? అసలు నాకు 4 రోజుల కింద నా దేహంలోకి విషం వెళ్ళింది. అయ్యో, ఎలాగయ్యా? 4 రోజుల పాటు అసలేం జరిగిందో చెప్పు శివా. శివ 4 రోజుల కింద తనకి మొక్క నుండి విషం ఎలా ఎక్కిందో చెప్పి, దానికి తను రోజూ ఏ విధమైన పనులు చేసి విషాన్ని తన దేహం నుండి పోగొట్టుకున్నాడో అంతా చెప్పాడు. చూశావా తల్లి, మీ వాడికి కొన్ని గడియల ముందు ఏం జరిగిందో కూడా మర్చిపోతాడు కదా. అలాంటిది ఇప్పుడు 4 రోజుల క్రింద జరిగిన విషయాలన్నీ ఏవీ మర్చిపోకుండా చెప్పాడు. మీ వాడికి ప్రాణభయం కల్పించగానే తనని తాను కాపాడుకోవటానికి నేను చెప్పిన విషయాలన్నీ చక్కగా గుర్తుపెట్టుకున్నాడు. అంటే మీ వాడికి మతిమరుపు కాదు, బద్ధకం. ఆ బద్ధకం వలనే అన్నీ మర్చిపోతున్నాడు. ఇక నుండి ఏ విషయాన్ని మర్చిపోడు అని చెప్పాడు సాధువు. కమల సాధువుకి నమస్కరించి శివని తీసుకుని వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నుండి శివ ఏ విషయమూ మర్చిపోలేదు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.